నమస్కారం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి జీడిపప్పు బీరకాయ పొట్టు పచ్చడి. వాటి ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. బీరకాయ పావు కేజీ తీసుకున్నాను. పొట్టు తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని సగం ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలండి. 6 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. వెల్లుల్లి 8, ఉప్పు సరిపడా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నిమ్మకాయ సగం అంతా చింతపండు, మినపప్పు 2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 5, కరివేపాకు రేమ 1, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెము, 5 ఎండుమిర్చి 5 తీసుకోండి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, జీడిపప్పు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను స్టవ్ ఆన్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మినపప్పు వేసుకోండి. ఇందులోనే కొంచెం దూరం వేయగాలండి. మరీ ఫుల్గా కాకుండా మరీ వైట్ కాకుండా కొంచెం కలర్ వచ్చేవాడు దాకా వేయించుకోవాలి. ఇందులోనే జీలకర్ర వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి తీసుకోనండి. వేపాలండి. వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకొని పెట్టుకోవాలి. ఇది చల్లగయ్యేదాకా ఒక బౌన్లో తీసుకొని పెట్టుకుందాం. ఇందులో వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 5 పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే ఈ రెసిపీ జీడిపప్పు బీరకాయ పొట్టు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి, జొన్న రొట్టెలకు చాలా బాగుంటుందండి. అన్నంలో, వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుందండి. మీ ఇంట్లో ఇలా చేయండి, ట్రై చేయండి, బాగుంటుందండి. కొంచెం వేగాలండి. సిమ్లో పెట్టుకోండి గ్యాస్. ఇందులోనే బీరకాయ పొట్టును వేసుకోండి. కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకోవాలండి. 10-15 నిమిషాల దాకా వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. సగం నిమ్మకాయ అంటే చింతపండు ఇందులోనే వేసుకోండి. అంటే పసుపు బీరకాయ పొట్టుకు మొత్తం పట్టేలా చూసుకోవాలి. కలర్ఫుల్గా వస్తుంది. ఈ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుందండి. గ్యాస్ 10-15 నిమిషాల దాకా వేయించుకోండి. కలర్ వస్తుంది.
ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కొంచెం ఇలా వేయించుకోవాలండి. బీరకాయ పొట్టు స్మెల్ అయితే పచ్చి స్మెల్ పోతుంది. మా వీడియో చూస్తున్నారు కానండి, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కామెంట్ చూడండి, చాలా బాగుంటాయి బీరకాయలు అయితే. పసుపు అయితే మంచిగా బీరకాయ పొట్టుకు మొత్తం పట్టేస్తుందండి కలర్ఫుల్గా. కలర్ఫుల్గా ఇట్లా రావాలండి, మంచిగా గోలాలి. ఈ చపాతీలోకి, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా. బీరకాయ వేగిపోయిందండి పొట్టు. మనం ప్లేట్లో అయితే వేసుకున్నాము. సిమ్లో పెట్టుకోండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇది 2 minutes పక్కన పెట్టుకోండి. చల్లగా అయిన తర్వాత మనం మిక్స్ పెట్టేసుకుందాం అంతే. అదే కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ అండి. మినపప్పు అందులోనే వేసుకోవాలండి. శనగపప్పు వేసుకోవాలి. ఒక కరివేపాకు వేసుకోండి అందులోనే. ఇందులోనే జీడిపప్పు వేసుకోవాలండి. వేసుకొని పక్క పెట్టుకోవాలి. అది గ్రైండ్ చేసుకోండి. వేగాలండి, కొంచెం దూరగా వేగాలి. వేసుకోవాలండి. మనం వేయించుకున్న 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 5 ఎండుమిర్చి అండి ఇందులో వేసుకోవాలి. జాడీలో మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా ఈ విధంగా రావాలి. ఇందులో కొట్టేసుకోవాలండి. బీరకాయ పొట్టు ఇదంతా వేసుకోవాలండి. ఇందులోనే వెల్లుల్లి వేసుకోవాలండి. 7-8 వెల్లుల్లి వేసుకోండి. ఇందులోనే కొత్తిమీర వేసుకోండి. ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఇలా అయితే చేసుకున్నానండి. నేను మిక్సీలో పెట్టుకున్నాను. మెత్తగా కాకుండా అటు గట్టిగా కాకుండా కొంచెం వాటర్ పోసుకొని చేసుకోండి. మీడియం చేసుకోండి. ఇందాక మనం అయితే పోపు వేసుకుంది కదండి, అది ఇందులో వేసుకుందాం. చూద్దాం.
పోపు ఇందులో వేసుకోవాలండి. ఎంతో టేస్ట్కరమైన జీడిపప్పు బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటను క్లిక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. ఇందులో పైన జీడిపప్పు వేసుకోండి, చాలా బాగుంటుందండి. వీడియో చూస్తున్నారు కానీ అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్